దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు 128వ దావీదు కీర్తన 5వ వచనం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ప్రియమైనటువంటి వారలారా, మనం ఆశీర్వాదాలకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు అని మనం లేఖన భాగంలో ఎన్నోసార్లు మనం చదువుకున్నాం. అయితే ఆయన సియోనులో నుండి ఆశీర్వదిస్తాడట. ఎవరిని ఆశీర్వదిస్తాడు అంటే ఆ వాక్య ప్రారంభంలో ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచిన వారిని ఆయన సియోనులో నుండి ఆశీర్వదిస్తాడు. చూడండి, త్రోవలు చాలా ఉన్నాయి బైబిల్లో. బిలాము నడిచిన త్రోవ ఉంది, కయ్యూను నడిచిన త్రోవ ఉంది, అలాగే ముండ్ల త్రోవ ఉంది, ఎన్నో రకాల త్రోవలు ఉన్నాయి. కానీ ఆశీర్వాదం పొందుకోవాలంటే యెహోవా త్రోవలు ఉన్నాయి, ఆయన త్రోవల యందు. ఆయన త్రోవలు ఎలాంటివి? ప్రభువే ఈ భూమి మీద పరిచర్య చేసిన దినాల్లో పలికిన మాట ఏమిటంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించండి అనుంది బైబిల్లో. ఇరుకు ద్వారమున పోరాడండి అంటాడు. అంటే అందరూ పోరాడలేరు, అంటే కొంతమంది మాత్రం పోరాడగలుగుతారు. ఇరుకు అంటే శ్రమలు, ఇబ్బందులు, స్వేచ్ఛ లేని జీవితం. అందుకే చూడండి, అపోస్తలుడైన పౌలు తన స్వేచ్ఛను చంపుకొని అతడు ప్రభువుని అంగీకరించి ప్రభు దర్శనం చూసిన తర్వాత ఆ ఇరుకుని ఇష్టపడి ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం అంటాడు. ఆయన అడుగు చాడలు మనకు మాదిరిగా ఉంచాలని. ఒకప్పుడు స్వేచ్ఛ ఏంటి? హింసకుడను, దూషకుడను, హానికరుడను. అంటే తన స్వార్థం కొరకు ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లుగా బ్రతికినటువంటి వాడు. కానీ ప్రభు కొరకు బ్రతకటానికి నేను లోకమునకు, లోకము నాకును సిలువ వేయబడ్డామన్నాడు. అంటే ఒకదానికి ఒకటికి సంబంధం లేకుండా అతడు సిలువ వేయబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, క్రైస్తవ్యము చాలా విలువలతో కూడుకున్నది, చాలా అమూల్యమైంది, చాలా శ్రేష్టమైన జీవితం. ఎందుకంటే అది దేవునితో నడిచే అనుభవం. కాబట్టి అది ఇరుకు. ఆ మార్గంలో నడిచినప్పుడు ఆయన సియోనులో నుండి ఆశీర్వదిస్తాడట. చూడండి, భక్తులైనటువంటి వారు అబ్రహాం అయితేనేమి, అలాగే యాకోబు, ఎంతోమంది భక్తులు ఇరుకులో నడిచినటువంటి వారు ఉన్నారు. దావీదు నడిచాడు, అలాగే యోనా నడిచాడు. అలా ఇరుకులో నడిచినటువంటి జీవితాలను దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాలు వారికి మాత్రమే కాకుండా ఆ వాక్య భాగంలో రాయబడి ఉంటుంది, వారి పిల్లల పిల్లల తరాలకు ఆ దీవెన ఉంటుంది అని. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయనకంటూ ప్రత్యేకమైన త్రోవలు ఉన్నాయి. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట, నేనే మార్గము, సత్యము, జీవము. ఎవడైనా తండ్రి యొద్దకు రావాలంటే ఇదే మార్గం అన్నాడు. కాబట్టి ఆ మార్గమును మనం ప్రేమిద్దాం, హత్తుకుందాం, ఘనపరుస్తాం, ఆయన రాకడికి ఆయుధపడదాం. అట్టి ఉన్నత భాగ్యం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక.